ఇలా కలిసి చేసుకోవడం వల్ల ఆ కష్టాన్ని మనం తగ్గించుకోవచ్చు అనేటటువంటి మానసికమైన దృఢత్వం, బలం ఇవన్నీ కూడా మనిషికి బలాన్ని ఇస్తాయి. ఇటు ఆధ్యాత్మిక పరంగా బలం వస్తుంది, ఇటు భౌతికంగా బలం వస్తుంది, ఇటు ప్రకృతి పరంగా చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంలో సంచరిస్తున్నారు రోజంతా. ఇంతసేపు గడపడం అనేది కూడా అందరూ సమయాన్ని పెట్టుకొని గడపడం కూడా ఒక ఉల్లాసం కదా. ఏదో ఇలా కనిపించి అలా వెళ్ళిపోయేటటువంటి రోజుల్లో మరి అందరూ కలిసి ఒక చోట అంత సమయాన్ని మళ్ళీ సాయంత్రం వరకు కలిసిమెలిసి ఉంటున్నారంటే ఎంతో సమయాన్ని అక్కడ పెడుతున్నారు, ఎన్నో పనులు పక్కన పెట్టుకొని. నా కోసం నువ్వు ఉన్నావు, నీ కోసం నేనున్నా అనేటటువంటి ఒక బంధుత్వము దృఢపడి, ఒక దైవ చింతన పెరిగి, ఇలాగా రకరకాలైనటువంటి భావనలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇంకొకటి ఏంటంటే ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనేటటువంటి భేదము లేకుండా ఆ భోజనానికి కూర్చున్నప్పుడు ప్రతి వాళ్ళు మన పక్కన ఎవరో ఒకళ్ళు కూర్చుంటారు, ఎవరి పక్కన ఇంకొకళ్ళు కూర్చుంటారు. భేదభావం లేకుండా, మనసులో ఒక స్థాయి భేదాలు అనేవి రానివ్వకుండా చక్కటి ఐకమత్యంతో అందరూ కలిసిమెలిసి భోజనం చేస్తారు. ఇది ఒక సుహృద్భావ వాతావరణాన్ని పెంచుతుంది. ఇలా వనంలో చేయడం వల్ల, ముఖ్యంగా ఉసిరి చెట్టు కింద చేయడం వల్ల ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానం పెరుగుతుంది, అలాగే పుణ్యం కూడా పెరుగుతుంది. వనభోజనాలలో ఇంత పరమార్థం ఉంటుందండి. క్షీరాబ్ది ద్వాదశి వ్రత విధానం ఒక్కసారి వివరిస్తారా? క్షీరాబ్ది ద్వాదశి అంటే పౌర్ణమి ముందుగా వచ్చేటటువంటి ద్వాదశి అనమాట. శుక్లపక్షంలో వచ్చేటటువంటి ద్వాదశి. దీన్నే చిలుక ద్వాదశి అని కూడా అంటారండి. అయితే ఈ ద్వాదశికి చాలా ప్రత్యేకత ఉంది. ఏకాదశి పూజ చేసుకుంటాము, అలాగే కొంతమంది వ్రతం ఆచరిస్తారంటే ఉపవాసమే వ్రతం, పూజ చేసుకోవడం, ఆ రోజున ఇక ఏమి తినకుండా ఉండడం, అదే ఏకాదశి వ్రతం. అంటే ఒక దీక్ష భూనినట్టు అనమాట. అయితే మరుసటి రోజు ద్వాదశి నాడు తులసి అమ్మవారికి పూజ చేసుకుంటాం. ఆ తులసి చెట్టు దగ్గరే మనము తులసి కోటలో పెట్టుకుంటాం కదా, తులసమ్మని తులసి కోటలో పెట్టుకున్న అక్కడనే విష్ణుమూర్తిని కానీ కృష్ణుణ్ణి కానీ అక్కడనే ఆ బొమ్మని పెట్టుకొని, అంటే విష్ణువు లక్ష్మి అన్న భావనతో పూజ చేసుకుంటాం మనం. దీనికి ఈ క్షీరాబ్ది, క్షీర అంటే పాలు, పాల సముద్రం నుంచే కదా ఆవిడ వచ్చింది. కాబట్టి ఆవిడికి మనము పూజ చేస్తున్నట్టు అనమాట, లక్ష్మీ అమ్మవారికి. ఆ రోజున మనము ఎన్ని దీపాలైనా వెలిగించుకుంటాం. తులసమ్మ దగ్గర చేసేటటువంటి ప్రత్యేక పూజ ఇది. మామూలుగా తులసి కోట దగ్గర ప్రతిరోజు దీపం పెట్టుకుంటాం మనం. కార్తీక మాసంలో అయినా దీపం పెడతాం అక్కడ, మామూలుగా విడిగా రోజుల్లోనైనా దీపం పెట్టుకునే అలవాటు చాలా మందికి ఉంటుంది. ఇంట్లో పూజ చేసుకొని కూడా మళ్ళీ ఒక దీపాన్ని తీసుకెళ్ళి తులసమ్మ దగ్గర పెట్టుకుంటాము. అయితే ఈ కార్తీక మాసంలో ఈ ద్వాదశి రోజున చేసేటటువంటి పూజ ప్రత్యేకంగా తులసి దగ్గరే చేస్తాము. తులసి చాలా మహాపతివ్రత, చాలా గొప్ప పతివ్రత, లక్ష్మీదేవి అంశ అనమాట ఆవిడ. కాబట్టి ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజున అమ్మవారికి పూజ చేసుకుంటాము. అమ్మవారితో పాటు అయ్యవారికి కూడా పూజ చేసుకుంటాము. ఉపవాసాలతో పని లేదు దీనికి, ఇక ఉపవాసం చేయాల్సింది ఏమీ లేదు. ఆ రోజు పగలు భోజనం చేసి ఉంటాము అందరము. ఎందుకంటే ముందు రోజు ఏకాదశికి చాలామంది ఉపవాసాలు ఉండి మరుసటి రోజు ద్వాదశి భోజనం చేస్తారు కదా, పారణ చేసుకుంటారు కదా. కాబట్టి ఇంకా ఆ రోజు ఉపవాసంతో సంబంధం లేదు, మామూలుగా భోజనం చేసేస్తారు. సాయంత్రం మళ్ళీ ఒకసారి స్నానం చేసుకుని చక్కగా తులసమ్మని చక్కగా అంతా అలంకరించుకొని, తులసి కోట చుట్టూరా కూడా మనం ముగ్గులేసుకొని, నీళ్లు జల్లి అలికి చక్కగా ముగ్గులేసుకుని దీపాలు పెట్టుకుంటాం. అలాగే అమ్మవారికి అయ్యవారికి పూజ చేసుకుంటాం. అష్టోత్తర నామాలు చదువుకొని పూజ చేసుకుంటాము. టెంకాయ కొడతాము, అరటిపళ్ళు పెడతాము, నివేదన ఇవన్నీ చేస్తామన్నమాట. క్షీరాబ్ది ద్వాదశి అంటే దానికి అదే ప్రత్యేకం. పోలీస్ వర్గం గురించి కాస్త చెప్తారా? పోలీస్ వర్గం అనగానే, పోలి అనేది ఒక మనిషి పేరు, ఒక అమ్మాయి, ఒక గృహిణి అమ్మాయి. అయితే వాళ్ళు చాకలి వాళ్ళు, పోలి అమ్మాయి పేరు. ఒక గ్రామంలో అత్తగారు, నలుగురు కొడుకులు. అయితే ఈ పోలి 4వ కోడలు. అత్తగారికి కినుక అన్నమాట ఈ అమ్మాయి అంటే. ఎక్కువగా పని చెప్పడం, ఎక్కువగా ఈమెనే ఏదో ఒకటి బాధించడం చేస్తూ ఉంటుంది. మిగతా పైన 3 కోడళ్ళని కూడా ఏమి అనదావిడే.
అయితే పాపం పోలి భర్తని అడుగుతూ ఉంటుంది ఎప్పుడు, మనకి ఎందుకు ఇంత కష్టాలు ఎందుకు చెప్పండి మీరు అంటే, నేనేమి చెప్పలేను మా అమ్మకి, నేను ఎదురు మాట్లాడలేను, నువ్వు ఎలాగోలాగ సర్దుకో అంటూ ఉంటాడు. నమ్మడు ఆయన, నమ్మడు వినడు రెండు. అయితే ఇంకా నా అదృష్టం ఇంతేలే ఏం చేస్తాం అనుకుని పాపం ఇంటెడు చాకిరి ఓపిగ్గా చేస్తూ ఉంటుంది పోలి. అందరూ కార్తీక మాసం వచ్చింది, అందరూ కూడా చక్కగా నదులకు వెళ్తున్నారు, స్నానాలు చేసుకుంటున్నారు, దీపాలు పెట్టుకుంటున్నారు, ఇళ్ళకు వస్తున్నారు, ఉపవాసాలు ఉంటున్నారు, ఇలా రకరకాలుగా జరుగుతోంది. అయితే ఇక చివరి రోజు ఆ అమ్మాయికి, నేను నదికి వెళ్తే బాగుండు, నేను స్నానం చేస్తే బాగుండు అని ఉంటుంది పోలికి. అయితే ఈ అత్తగారు పడనివ్వకుండా, నువ్వు ఇంట్లో ఉండి పని అంతా చెయ్యి, మేము వెళ్ళి స్నానం చేసి వస్తాము అని చెప్పి ముగ్గురు కోడళ్ళని తీసుకుని ఆమె నదికి వెళ్ళిపోతుంది. నదికి వెళ్ళిపోయేటప్పటికి ఈమె బాధపడుతుంది, చాలా బాధపడుతుంది. ఎప్పుడు పడే బాధ కన్నా రెండింతలు బాధపడుతుంది. నన్ను వదిలేసి వెళ్ళిపోయారు, నాకు ఈ పని అంతా చేసుకోవాలి కదా, సరే ఏదైనా కానీ పని అంతా అయితే నేను చేసేస్తాను, అత్త వచ్చేటప్పటికి నేను కూడా ఇంట్లో దీపం పెట్టుకుంటాను అని చెప్పి ఆ మనసులో ఆ కోరిక పెట్టుకున్నదై గబగబా అన్నీ అంట్లు తోమేస్తుంది, బట్టలు ఉతికేస్తుంది, ఇల్లు వాకిళ్ళు అన్నీ శుభ్రం చేసేస్తుంది. ఇక తలారా స్నానం చేసి దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని చెప్తుందన్నమాట, నాకు శక్తి లేదు, భక్తి ఉంది, కానీ నేనేమి చెయ్యలేను, మా అత్తగారు నన్ను ఎక్కడికి తీసుకెళ్ళట్లేదు, కాబట్టి నేను నిస్సహాయరాలిని, నాకు ఎలా అయినా పుణ్యం వచ్చేటట్టు చేయి స్వామి అని దండం పెట్టుకొని మజ్జిగ చిలుకుతుంది, పెరుగు చిలుకుతుంది. పెరుగు చిలికితే మజ్జిగలో పెరుగులో వెన్న వస్తుంది కదా, ఆ వెన్న తీసి కాస్తుంది ఆవిడ. కాస్తే తన వంటి బట్టలలోంచి నూలు పోగులు తీసి ఒక ప్రమిద ఎక్కడో చూసుకుంటుంది, ఒక కుండ పెంకు ఎక్కడో చూసుకుని ఆ పెంకునే ప్రమిదగా భావించుకొని దానిలో ఈ నెయ్యి కాచింది కదా, ఆ నెయ్యి వేసి ఈ అమ్మాయి వస్త్రం నుంచి తీసింది కదా నూలు, ఆ నూలుని పెట్టి దండం పెట్టుకుంటుంది. అయితే భగవంతుడికి చేరింది ఈ అమ్మాయి యొక్క ఆర్తి. ఎంత గొప్ప విషయం చూడండి, ఎంత నిస్వార్థంగా ఉంటే భగవంతుడికి భక్తి చేరుతుంది. ఎన్ని పూజలు చేస్తే, ఎన్ని జపాలు చేస్తే, ఎన్ని హోమాలు చేస్తే, ఎంత తపస్సు చేస్తేనో చేరని భక్తి ఈ అమ్మాయి అంతరంగం అంతా భక్తితో నిండిపోయింది, నిస్వార్థంగా ఉంది, ఎవరి మీద ఎటువంటి క్రోధము లేదు. తన కర్తవ్యంలో అత్త ఆజ్ఞాపించింది, తన కర్తవ్యంలో ఆ అమ్మాయి మునిగిపోయి ఎవరిని ఏమీ అనుకోకుండా భగవంతుడికి దండం పెట్టుకొని, నాకు కూడా ఇవన్నీ చేయాలని ఉంది స్వామి అని చెప్పి దండం పెట్టుకొని చేతనైంది, అమ్మాయికి చేతనైంది. ఇంట్లో మజ్జిగ చిలికి ఆ కవ్వానికి వచ్చినటువంటి వెన్నని చక్కగా దీపానికి మలిపింది. అలాగా ఈ నిష్కల్మషమైన ఈ భక్తి భగవంతుడికి చేరి భగవంతుడు తన దూతని పంపించాడు, విష్ణుమూర్తి దూతని పంపించాడు, వెళ్ళి ఆ పోలిని తీసుకురండి, ఆ అమ్మాయికి మోక్షమే కానీ అంటే బొందితో స్వర్గానికి వెళ్ళిపోయింది అమ్మాయి, ప్రాణాలు ఉండంగానే స్వర్గానికి వెళ్ళిపోయింది. వచ్చారు వాళ్ళు, విష్ణుదూతలు వచ్చారు, వచ్చి పోలమ్మ విష్ణుమూర్తుల వారి ఆజ్ఞ, స్వర్గానికి రావాలి నువ్వు, వైకుంఠ ప్రవేశం ఏర్పడింది నీకు, రా అనగానే అంతకన్నా ఆనందమే ఉందని ఒక్కసారిగా ఆ విమానానికి దండం పెట్టుకొని ఎక్కేసింది అమ్మాయి. ఎక్కేయంగానే అప్పుడే వస్తారు ఈ అత్త కోడళ్ళు అందరు నది నుంచి. వెళ్ళారే కానీ నదికి ఈ అమ్మాయి జాసే వాళ్ళందరికీ ఏమన్నా సరుకులు అమ్ముకుంటోందేమో, ఏమన్నా ఇంట్లో ఉన్న వస్తువులు ఏమన్నా అమ్ముకుంటోందేమో, మనకి తెలియకుండా ఏమన్నా తింటోందేమో, పడుకుని నిద్రపోతోందేమో, ఇలాంటి ఆలోచనలతో ఉన్నారు. ఆలోచనలు అక్కడ కలుషితం అయిపోయాయి వాళ్ళకి. ఈ అమ్మాయి ఏమో పరమ పవిత్రతతో, నేను చెప్పిన పనులన్నీ చేశాను భగవంతుడా, నాకు పుణ్యం కావాలి, నేను చక్కగా నీ యొక్క కరుణా కటాక్ష వీక్షణాలు కావాలి అని ఈ అమ్మాయి మంచి మనసుతో దండం పెట్టుకుంది పోలి. వాళ్ళేమో అనుమానంతో ఉన్నారు, మనసుల్లో తేడా ఏర్పడలా. అక్కడ మలినమైపోయినటువంటి మనసుతో ఉన్న వాళ్ళు ఒక్కసారిగా ఈ పోలిని చూసి, అమ్మో పోలి ఎక్కడికి పోతున్నావు అనగానే విష్ణు భటులు చెప్తారు, స్వర్గానికి వెళ్తోందమ్మా, వైకుంఠానికి వెళ్తోందమ్మా అంటే, మేము వస్తాం అని వెళ్ళి అమ్మాయి కాళ్ళు పట్టుకున్నారు. అత్త పొందర పట్టుకుంటుంది, ఆ అత్త ఇలా పట్టుకొని వేలాడుతూ ఉంటే కోడలు పట్టుకుంటుంది ఆవిడ కాళ్ళు, రెండో కోడలు ఆవిడ కాళ్ళు పట్టుకుంటుంది, ఇలా ముగ్గురు కోడళ్ళు పైన అత్త, ఈ నలుగురు పోలి కాళ్ళు పట్టుకొని ఆ విమానంతో పాటు వెళ్ళిపోతూ ఉంటే ఆ విష్ణుదూత ఉంటాడు కదా, ఆ విష్ణుదూత చెప్తాడనమాట, మీరందరూ పాపం చేసుకున్నారు,
కల్మషమైన మనసుతో ఉన్నారు. ఈమె నిష్కల్మషమైన మనసుతో ఉండి ప్రతిరోజు భగవంతుణ్ణి పూజించేది. విష్ణుమూర్తుల వారు ఆ భక్తికి మెచ్చి ఈమెని తీసుకొచ్చేయండి బొందితో స్వర్గానికి అని చెప్పారు. ఆ పోలికి పుణ్యం వచ్చేసింది, మీరు ఇంకా బాధలు అనుభవించాల్సిందే, మీరు నరకానికి పోతారు, మీరు పుణ్యం చేసుకోలేదు, ఎప్పుడు అనుమానంతో ఉన్నారు, స్వార్థంతో ఉన్నారు మీరు అని చెప్పి ఒక్కసారిగా చేతుల్ని నరుకుతాడు ఆయన. సుశీలుడు అతని పేరు. చేతుల్ని నరకంగానే అమ్మో అని కింద పడిపోతుంది. ఆ కోడలు అత్తగారి కాళ్ళు పట్టుకున్నటువంటి ఆ ముగ్గురు కోడళ్ళు కూడా ఇక ఆధారం లేదు కదా ఆకాశంలో, కింద పడిపోతారు. కుయ్యో మొర్రోం అని వాళ్ళు మొత్తుకుంటూ ఉంటారు. ఈ దృశ్యాన్ని మొత్తం ప్రజలందరూ చూస్తుంటారు, ఆ నగర ప్రజలు. పోలి స్వర్గానికి వెళ్ళిపోయింది బొందితో. ఎంత పుణ్యాత్మరాలు! మనము కూడా ఆమె పేరుతో దీపాలను పెట్టుకుందాము అని ఎన్ని దీపాలు వీలైతే అన్ని దీపాలు పెట్టి అరటి మట్టలో ఆ దీపాల్ని ఉంచి నదిలో వదిలేస్తారు. ఎక్కడ కుదిరితే అక్కడ నది, తటాకము ఉన్నాయి కదా, సరస్సులు, అందులో వదిలేస్తారనమాట. వదిలేసి ఆ రోజు ఈ పోలీస్ స్వర్గానికి వెళ్ళిన కథని చెప్పుకుంటారు. ఆ రోజు ఆ అమ్మాయికి స్వర్గం ప్రాప్తించింది కాబట్టి మా మనసులు కూడా నిష్కల్మషంగా ఉండాలి, మాలో కూడా భక్తిభావం పెరగాలి అనేటటువంటి ఆలోచనతో ఈ కథని చెప్పుకొని ఆ పోలమ్మ పేరు చెప్పుకొని దీపాలు పెట్టుకుంటారు. కులం ఏదైనా సరేనండి, కులానికి ప్రాధాన్యత లేదు, గుణానికి ప్రాధాన్యత ఉంది. అటువంటి యొక్క గుణానికి అద్భుతమైనటువంటి దైవ సన్నిధానం దొరికింది అనేటటువంటి కథ పోలీస్ స్వర్గం. ఇది కార్తీక మాసంలో చివరి రోజైన అమావాస్య రోజు చేస్తామన్నమాట. పోలీస్ స్వర్గం దీపాలు పెడతాం. ఆ రోజు దీపాలు పెట్టి నీళ్ళల్లో వదిలేస్తాం. ఆలయాల్లో ఆకాశ దీపాన్ని ఎందుకు వెలిగిస్తారు? ఆకాశ దీపం అనగానే మనకి చాలా ఎత్తైన ప్రాంతంలో దీపం పెట్టడం అనేది అర్థం. ఆ ఎత్తుగా పెట్టడాన్ని ఆకాశం అన్నాం మనం. అలాగే విష్ణుమూర్తి సర్వాంతర్యామి. మనము భగవంతుడికి పెట్టేటటువంటి దీపము గుడిలో ధ్వజస్తంభం మీద పెడతాం. అలా ధ్వజస్తంభం మీద పెట్టినప్పుడు ఆ ఆకాశంలో సర్వాంతర్యామిగా ఉన్నటువంటి విష్ణువు, అంటే వ్యాప్తి చెందినవాడు విష్ణువు కాబట్టి అలాంటి వ్యాప్తి చెందినటువంటి విష్ణుమూర్తికి ఈ దీపం అని చెప్పడం ఒక ఉద్దేశం అయితే, రెండవ ఉద్దేశం కూడా ఉందండి. కార్తీక మాసంలో ప్రారంభం రోజున మొదలుపెట్టి ఇక ప్రతిరోజు కూడా ఆకాశ దీపాన్ని పెట్టే వాళ్ళు ఉంటారు. ముఖ్యంగా గుళ్ళల్లో తప్పనిసరిగా పెడతారు. మొదటి రోజు కంపల్సరిగా పెడతారు ఇది. అయితే రెండవ ఉద్దేశం ఏంటంటే, ఇది భగవంతుడికి పెట్టే దీపము. గర్భగుడి ముందర మనకి ధ్వజస్తంభం ఉంటుంది. ఆ ధ్వజస్తంభం పైన ఈ దీపాన్ని పెట్టే ఏర్పాటు చేస్తాం. చక్కగా ప్రమిదలో దీపం పెట్టి మనము బావిలో నీళ్లు తోడడం అనేది మీకు తెలిసే ఉంటుంది చాలామందికి. అలాగా ఈ దీపాన్ని పైకి పంపిస్తారనమాట. అంటే ఒక గిలక పెట్టి దాని మీద నుంచి తాడు ఇలా లాగుతుంటే ఇటువైపు రెండో కొస వైపు ఉన్నటువంటి దీపం అలా పైకి వెళ్తూ ఉంటుంది. అక్కడ దాన్ని కూర్చోబెట్టే ఏర్పాటు చేసి దానిలో చమురు కూడా వేస్తూ ఉంటారు. మళ్ళీ ఏదైనా నిచ్చెన అలాంటిది తీసుకుని కాస్త చూస్తూ ఉంటారు కూడా. ఆకాశ దీపం వెలగాలి కాబట్టి నిరంతరం అది వెలిగేటట్టుగా కూడా చూస్తారు. రెండవ ఉద్దేశం కూడా ఉందండి దీనిలో. అది ఏమిటి అంటే, ఈ అమావాస్యకి కార్తీక మాసంలో ముందు రోజు వెనక రోజు ఆశ్వీజ మాసపు చివరి రోజు అమావాస్య వస్తుంది. మరుసటి రోజు కార్తీక మాసం ప్రారంభం అవుతుంది. అంటే కార్తీక మాసానికి వెనక రోజు కింద లెక్క కదా అమావాస్య అంటే. ఈ అమావాస్య రోజున పితృదేవతలు అందరూ కూడా, పితృదేవతలందరూ కూడా ఆకాశ మార్గంలో వెళ్తారట. అలాగే ఆకాశ మార్గంలో వెళ్ళే వారికి మనము దోవ చూపించాలి కాబట్టి ఈ దోవ చూపించేటటువంటి విధానం దీపం పెట్టి మనం దోవ చూపిస్తున్నాము అనేటటువంటి భావనతో ఆకాశ దీపాన్ని పెడతారట. అందుకు ఆకాశ దీపాన్ని పెడతారు. ప్రతి వాళ్ళు ఆకాశ దీపాన్ని పెట్టచ్చు. అలాగే నగర కూడళ్లలో, కూడలి అంటే తెలుస్తుంది కదా, సెంటర్స్, అలాంటి సెంటర్లలో కూడా ఒక దీపాన్ని ఏర్పాటు చేసి బాగా పైకంట పెట్టాలన్నమాట. చేతికి అందుబాటులో లేకుండా బాగా ఒక 10 అడుగులో 15 అడుగులో ఎత్తునో పెట్టేటటువంటి ఏర్పాటు చేసి అక్కడ దీపాన్ని పెట్టినట్లయితే చక్కగా పితృదేవతల సంచారానికి ఇబ్బంది లేకుండా ఆకాశంలో దోవ కనబడుతుంది అని చెప్పి పెద్దలు చెప్తారు. అదే ఆకాశ దీప ప్రాధాన్యత. చాలా చక్కగా చాలా విషయాలు కార్తీక మాస విశిష్టత గురించి మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలండి. తెలుసుకున్నారు కదండి కార్తీక మాస విశిష్టత గురించి.
ఇది ఇవాల్టి ప్రత్యేక కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.